అలాగే ఒకరోజు రాత్రి సీసీటీవీ ఫుటేజ్ చూడాలని ఆలోచనతో కాలేజీకి వెళ్తే అప్పటికే కొంతమంది రౌడీలు ఆ ఫుటేజ్ని పెన్ డ్రైవ్లోకి మార్చుకొని డిలీట్ అని కొట్టడం కూడా చూశాను. అదే సమయానికి కరెంటు పోయేలా నేనే చేశాను. వాళ్ళు పారిపోయాక డిలీట్ చేయని ఆ ఫుటేజ్ని నేను పెన్ డ్రైవ్లోకి మార్చుకున్నాను. అవన్నీ తీసుకొచ్చాను. ఆ సాక్ష్యాలన్నీ ఎప్పుడో సేకరించిన దానివి ఇంతవరకు ఎందుకు ఆగినట్టు తెలుసుకోవచ్చా? ఇది ఒక మర్డర్ కేస్. దీని వెనుక ఎలాంటి వాళ్ళు ఉన్నారో మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయని బయటపడితే నా ప్రాణానికే ప్రమాదం. అందుకే కోర్టులోనే సరెండర్ చేయాలని ఈ విషయాన్ని ఇప్పటిదాకా రహస్యంగానే ఉంచాను. రే అయిపోయావురా. ఇక్కడే ఉంటే మనల్ని అడ్డంగా బుక్ చేసేస్తుంది. పారిపోదాం పద. నీలాంటి నమ్మక ద్రోహికి ఇదే సరైన శిక్ష. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.